ఓకే. 'అల్లరి నరేష్' గారి మూవీ 12 రైల్వే కాలనీ టీజర్ వచ్చింది. సో, ఎలా ఉంటదో చూడాలి. అంటే లైక్ పారానార్మల్ వరల్డ్ అంటున్నారు. మేబీ ఇట్స్ ఎ హారర్ ఫిల్మ్ ఆర్ సంథింగ్ లైక్ థట్. అంటే లాస్ట్ టైమ్ లెక్క సీరియస్ ఫిల్మ్స్ లెక్క కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ ఉంటే ఐయామ్ హ్యాపీ అబౌట్ ఇట్. చూద్దాం ఎట్లుంటదో ఫస్ట్ టీజర్ తర్వాత మాట్లాడదాం. ఓకే. 'పొలిమేరా' అయితే బాగుంది. ఇది ఒకటే విండో మీద చూపిస్తాయండి. అవునమ్మా, ఈ స్పిరిట్లు ఆత్మలు కొంతమందికి ఎందుకు కనబడతారా, అందరికి ఎందుకు కనబడ? ప్రాణాలతో బయట పోవడం అవసరం లేదన్నా. కళ్ళు మారినాయా? టీమ్ సిస్టరీలో డైరెక్టెడ్ బై నా ఎల్ఏ రైల్వే కాలనీ. ఓకే. రైల్వే పోగిన సౌండ్. ఓకే. నంబర్. సో యా అంటే 'అల్లరి నరేష్' గారి దగ్గర నుంచి ఒక హారర్ మూవీ అంటే ఇంట్లో దయ్యం నాకేం భయం కాకుండా ఇది కొంచెం సీరియస్ సిచ్యువేషన్. కామాక్షి గారు ఉన్నారు అండ్ 'పొలిమేరా' డైరెక్టర్ రైట్ చేశారు అని రాశారనమాట. ఏంటి థాట్స్ అంటే మాత్రం 'పొలిమేరా' ఫస్ట్ నాకు పర్లే అనిపించింది, బాగానే అనిపించింది. సెకండ్ అయితే మాత్రం అమ్మో ఇటో వెళ్ళిపోయింది అన్నట్టు. సో అంటే ఇప్పుడు చూడాలి 'పొలిమేరా 3' కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఇదొక మోర్ బడ్జెట్ ఫిలిం రాసుకున్నారు, స్టోరీ ఇచ్చారు అని నాకు అనిపిస్తుంది. నాకైతే మాత్రం ఈ మధ్యలో హారర్ మూవీస్ లో చాలా బాగా నచ్చిందంటే మాత్రం కంపల్సరీ మసూదా కంటే ఇంకేవి అంత ఏమి ఎక్కట్లేదు. సో ఐ హోప్ ఇట్ వర్క్స్. ఒకవేళ వర్క్ అయిందంటే ఇంకా డబ్బులు దండులు వస్తాయి అన్నట్టు, లేదంటే లైట్ తీసేసుకోవాలి. సో చూడాలి. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 12 రైల్వే కాలనీ. ఆ కాలనీలో ఏదో జరుగుతుంది. సో అంటే హీరోకి దయాలు కనబడితేమో లాస్ట్ చూస్తే కొంచెం కళ్ళు మారినట్టు అనిపించినాయి. చూడాలి ఎట్లుంటుందో. సమ్మర్లో వస్తుందంట. చాలా సినిమాలు సమ్మర్లో. ఆబ్వియస్లీ సమ్మర్ అంటే చాలా పెద్ద రిలీజ్ బండిల్ కాబట్టి దానిలో కూడా రిలీజ్ చేసిన ఇబ్బంది ఏం లేదు. సో యా మీ థాట్స్ ఏంటి అసలు 12 రైల్వే కాలనీ అంట 'అల్లరి నరేష్' గారి నుంచి ఇంకొక సీరియస్ పారానార్మల్ సినిమా. ఎలా ఉందో మీ థాట్స్ కామెంట్స్లో పెట్టండి టీజర్. అండ్ యా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అండ్ బై.